కుప్పం నియోజకవర్గ పరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయ తాత్కాలిక సిబ్బందికి వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందరాజులు డిమాండ్ చేశారు. కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ తాత్కాలిక సిబ్బందికి గత 13 మాసాలుగా జీతాలు లేకపోవడంతో రామకృష్ణ ఆత్మహత్యకు ప్రయత్నించడం బాధాకరమన్నారు. సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబ సభ్యులను కలిసి తమ వంతు సహాయంగా 5,000 రూపాయలను వారికి అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారం రోజులలోపు తాత్కాలిక సిబ్బందికి జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీ అందరినీ పిలిచిన విషయం ఏంటంటే, మేము 15 రోజులప్పుడు ద్రావిడ యూనివర్సిటీకి వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల జీతాలు అందని ఉద్యోగుల యొక్క పరిస్థితులు అన్నీ కూడా అక్కడ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గారితో కలిసి అందరినీ విచారించాం. వాళ్ళు అప్పటికే 13 నెలల నుండి మాకు జీతాలు రావడం లేదు, మేము అప్పుల పాలైనా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు, గత ప్రభుత్వం మాకు 10 నెలలు ఇవ్వలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 3 నెలలు అంటే 13 నెలలుగా మేమందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఒక పూట తినకుండా బతుకుతున్నామని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని మీద ఆనాడు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆయన మేమందరం కూడా పత్రికాముఖంగా మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు వీసీ గారు రిజిస్టర్ గారు విజయవాడ వెళ్ళారు. ఆయన చింతామోహన్ ఫోన్ చేసి అడిగితే, సార్ 2-3 రోజుల్లో మేము అదే పని మీద ఉన్నాం, 2-3 రోజుల్లో వాళ్ళకందరికీ కూడా మేము జీతాలు చెల్లించేస్తాము అని చెప్పారు. ఈయన అంత నెగ్లిజెన్సీ చేయకూడదు, వాళ్ళందరూ పేదవాళ్ళు, పైగా కుప్పం స్థానికులు, ఇక్కడ మీరు ఈ విధంగా చేయడం పద్ధతి కాదు, వాళ్ళు ఏ విధంగా బతకాలని చెప్పి ఆ రోజు ఆయన ఫోన్లో కూడా వాళ్ళని అడగడం జరిగింది. కానీ ఇంత జరిగితే ఈరోజు అదే ఒక తోట పనిచేసేటువంటి వ్యక్తి, యూనివర్సిటీలో రామకృష్ణప్ప అనేటువంటి వ్యక్తి ఆ జీతాలు లేకుండా ఆయన కుటుంబాన్ని పోషించుకోలేకుండా పండగ పూట శనివారం నాడు వినాయక చవితి పండగ వస్తుందంటే కనీసం ఏమి ఇంటికి తీసుకోలేనటువంటి, ఎక్కడ వెళ్ళినా అప్పు పుట్టదు. ఎందుకంటే ఈ జీతాల పేరు చెప్పుకొని చాలా అంగుళ్ళు అప్పులు తీసేశారు. మళ్ళీ ఇంకా ఏ ఎక్కడికి వెళ్ళినా ఏమీ మనకి అప్పిచ్చేవాళ్ళు లేడని పెళ్ళాం బిడ్డలకి ఏ విధంగా ముఖం చూపించాలనేసి పండగలో ఆయన ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించేంత వరకు కూడా ప్రభుత్వాలు ఈ విధంగా ఉండడం ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఉద్యోగుల్ని 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఆల్రెడీ యూనివర్సిటీలో, వాళ్ళకి ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళని పర్మనెంట్ చేసేది లేదు. గత ప్రభుత్వం కూడా చెప్పింది ప్రతి ఒక్కరిని మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తామని. కానీ అక్కడ 250 మంది ఇంతవరకు కూడా 20 సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ జీతాలు ఎంత అంటే 10 ఇంకా 12,000 రూపాయలు. ఇప్పుడు ఈ రామకృష్ణప్ప అనేటువంటి వ్యక్తి ఆయన హాస్పిటల్ ఖర్చులకే ఆయన ఇచ్చే జీతం సరిపోదు. అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కానీ యూనివర్సిటీ అధికారులు కానీ ఆయనకి హాస్పిటల్లో అయ్యేటువంటి డబ్బులు మొత్తం కూడా ప్రభుత్వం భరించాలి, యూనివర్సిటీ భరించాలి. ఆయనకి వెన్నెముక కదా, ఈరోజు వెళ్ళాం మేము ఆయన్ని చూసాము, వెన్నెముక వెనకాల ఇక్కడ దెబ్బతిందన్న డాక్టర్లు, అది ఆపరేషన్ చేయాలంటే సుమారు లక్షలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా ప్రభుత్వం కానీ యూనివర్సిటీని దాన్ని భరించాలి. ఇంకా ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా వాళ్ళని పర్మనెంట్ చేయాలి. వాళ్ళకి అందరి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు వస్తాయో అవన్నీ కూడా వీళ్ళకి కల్పించాలి. ప్రతి ఒక్కరూ కూడా మేము ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మన శాసనసభ్యుల్ని అడుగుతున్నాం, సార్ అక్కడ అందరూ పనిచేస్తున్నది మీకు ఓట్లేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలు, దయచేసి వాళ్ళ గురించి ఆలోచించేయండి. వాళ్ళ మీద పెద్ద మనసుతో ఆలోచన చేసి వాళ్ళని అందరినీ కూడా రెగ్యులర్ చేసి వాళ్ళకి మంచి జీతాలు వచ్చి వాళ్ళకి నెల జీతాలు వచ్చేలా మీరు ఆదుకుంటారని చెప్పి మేము ఈ విలేకరుల సమావేశంలో మేము గట్టిగా మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు వాళ్ళ అదేవిధంగా యూనివర్సిటీలో ఏమి కార్యక్రమాలు కూడా ఇంతకుముందు యూనివర్సిటీ అంటే గొప్పగా ఉండేది, ఇప్పుడు యూనివర్సిటీ అంటే అలాంటి గొప్ప కార్యక్రమాలు ఏమీ లేవు. మళ్ళీ ఆ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఎక్కడ చూసినా బిల్డింగులు కట్టారు. ఆ బిల్డింగుల ముందరంతా పెచ్చి మొక్కలు పెరిగిపోయాయి. మన స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీకి తగ్గిపోయారు. ఇంతకు ఉన్నటువంటి ఇది లేదు. కావున ఆ యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తారని మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. ఇక పూర్తిగా యూనివర్సిటీలో ఇంతవరకు
ఆ 13 నెలల జీతాలను కూడా ఈ వారం లోపలే మీరు మంజూరు చేసి వాళ్ళకి చెల్లిస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఎవరైతే రామకృష్ణప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఆయన కుటుంబాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆదుకోవాలి, యూనివర్సిటీ ఆదుకోవాలి, యూనివర్సిటీ ఉద్యోగులు ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఆయనకి ఈరోజు ఆపరేషన్లు ఇవన్నీ చేసుకుంటే ఆయనకు వచ్చే జీతమంతలో ఇంకా 10 అంతలు అప్పచేయాల్సి వస్తుంది. ఆయనకు రావాల్సినది ఇప్పుడు 1.5 లక్షలు ఉంటే ఆయన కనీసం అంటే 10 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులకు అవుతుంది. ఆయన మీద ఎలాంటి ₹1 కూడా పడకుండా ఆరోగ్యశ్రీలో పెడతారో, లేదా ప్రభుత్వం నేరుగా ఇస్తుందో, లేదా యూనివర్సిటీ గ్రాంట్ల నుండి ఇస్తారో ఇచ్చి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనేసి మేము మీ ద్వారా, మా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వీసీ గారు కానీ రిజిస్ట్రార్ గారు కానీ తీసుకోవాలి. మీరు విజయవాడ వెళ్ళొచ్చిన తర్వాత ప్రతి 250 మందికి ఫలానా తేదీలో మీకు జీతాలు వేస్తామని చెప్పింటే ఇలాంటి సమస్య వచ్చేది కాదు. మీరు ప్రభుత్వం నుండి ఏ హామీ తీసుకొచ్చారో ఆ హామీని అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి తెలియజేయకుండా పోవడం బాధాకరం. ఎందుకంటే అక్కడ పనిచేసి అందరికీ జీతాలు వస్తున్నాయి. వాటర్ మ్యాన్కి జీతాలు లేదు, ఎలక్ట్రీషియన్ జీతాలు లేదు, ప్లంబర్కి జీతాలు లేదు, తోట పనిచేసేవారికి జీతం లేదు, క్లర్క్ లేదు, అటెండర్కి లేదు, స్లీపర్కి లేదు. మిగతా అందరికీ వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా పేదలు కాదా? వాళ్ళందరూ కూడా పేదలు. అలాంటి ఉద్యోగాలకు చేరినటువంటి వాళ్ళ పేదలు. వాళ్ళని హింసించకుండా ఖచ్చితంగా వాళ్ళకి వెంటనే జీతాలు చెల్లించాలి. హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభుత్వమే ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నమస్తే.